ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో అంటే కడప జిల్లాలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు అలాగే ఆసుపత్రులు వైకాపా కార్యకర్తలకు పునరావాస కేంద్రాలుగా మారాయని, దాంట్లో వైఎస్ అవినాష్ రెడ్డి అనుయాయులకే ఉద్యోగాలు కల్పించారు అంటూ కూడా ఆయన మీద కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. వారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా అయినటువంటి కడప జిల్లాలో ఉన్న విశ్వవిద్యాలయాలు అలాగే ఆసుపత్రులు వైకాపా కార్యకర్తలకి పునరావాస కేంద్రాలుగా మారాయని, వాటిలో వైఎస్ అవినాష్ రెడ్డి అనుయాయులకే ఉద్యోగ అవకాశాలు దక్కాయి అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. టీడీపీ నాయకులు కూడా ఆ రకంగానే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏంటి కారణం? అవి నిజమే కదా. ఇప్పుడు కడప జిల్లాలో అవినాష్ రెడ్డి అంటే ఏ యూనివర్సిటీలే కానివ్వండి, మెడికల్ ఇదే కానివ్వండి, IIIT కాలేజీ కానివ్వండి, యోగవేమన విశ్వవిద్యాలయం కానివ్వండి, వీటిలన్నిటిలో కూడా ఆయనకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకందరికీ పోస్టులు వేయించుకోవటమే కానివ్వండి, ఇంకా క్యాంటీన్స్ కూడా వాళ్ళకి ఇప్పించుకోవటమే కానివ్వండి, ఇలాంటివి ప్రతి చోట అంటే గవర్నమెంట్కి సంబంధించిన చోటంతా కూడా వాళ్ళ మనుషుల్ని దానిలో ఇన్వాల్వ్ చేయించడం, అంటే అర్హులైన వాళ్ళకి ఇస్తే పర్లేదు. ఇక్కడ ఇంకొక విషయం, ఎవరికైనా జాబ్ కల్పించవచ్చు, తప్పు లేదు. వాళ్ళు ఆ పోస్ట్లో ఉన్నారు, ఇచ్చినా తప్పు లేదు. అంటే ఒక ఎంపీ స్థానంలో ఉన్నాడు కాబట్టి. కానీ అక్కడ అట్లా జరగట్లేదు కదా. అర్హులైన వాళ్ళకి అందరికీ సమానంగా ఉంటుంది. ఈ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేదు. ప్రజలందరికీ కూడా ఈక్వల్. ఓటేసే వరకే వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ అనేది. వన్స్ ఎలక్షన్ వెళ్ళిపోతే అందరూ సమానమే కాబట్టి అందరికీ కూడా అవకాశాలు కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. కానీ అక్కడ అట్లాంటివి జరగలేదు. మనం మొన్న వరకు కూడా చూస్తే ఫైర్ స్టేషన్లో భారతిరెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ కూడా మనం చూస్తాం. అంటే భారతిరెడ్డి గారి ఇంట్లో పనిచేసేటువంటి కొంతమంది పని మనుషులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ అగ్నిమాపక శాఖలో కొన్ని ఉద్యోగాలు ఇప్పించారు. వాళ్ళకి అసలు ఏమాత్రం అర్హత లేదు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పుడు చూస్తే అసలు కడప జిల్లాకి ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారు గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ జిల్లాలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు అలాగే ఆసుపత్రులు వీటన్నింటిలో కూడా ఉద్యోగాలు ఇప్పించారు. వాళ్ళకు కూడా ఎటువంటి అర్హత లేదు. అర్హతల పక్కన పెట్టి కొంతమందికి వారికి మాత్రమే ఉద్యోగాలు ఇప్పించుకుంటున్నారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇవన్నీ నిజమే కదా. మనం ఇప్పుడు ఫైర్ స్టేషన్లో ఇది చూస్తే ఆ జాబ్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసిన వాళ్ళకి, ఇళ్లల్లో పనిచేసిన వాళ్ళకి భారతి గారు 60 మందికి జాబ్స్ ఇప్పించడం కానివ్వండి, అంటే సజ్జల కూడా దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈ అవినాష్ రెడ్డి. సో ఇంకా వీళ్ళు చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే వాళ్ళకి ఎవరైతే ఫేవర్గా ఉంటారో వాళ్ళ ఇళ్లలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఉద్యోగాలు, అంటే దానికి వాళ్ళు ఎలిజిబుల్లా కాదా, వాళ్ళకి దానికి అర్హతలు ఉన్నాయా లేవా అనేది కూడా ఆలోచన లేదు వాళ్ళకి. సో వాళ్ళకి అర్హత లేని వాళ్ళకి కూడా వాళ్ళు అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వాళ్ళు అలా అంటే డిపార్ట్మెంట్ మాది, గవర్నమెంట్ మాది, నేను ఆవిడ కూడా ఒక సీఎం భార్య అనే ఒక హోదా కానివ్వండి, నేను ఒక ఎంపీ కదా, ఇంకోటి సజ్జల గారేమో సకల శాఖ మంత్రి కాబట్టి ఆయనకి అన్ని శాఖల్లోనూ ఆయనకి అనుబంధం ఉంది కాబట్టి ఆయన మరీను ఏ డెసిషన్ తీసుకున్నా అంటే సీఎం తర్వాత సీఎం అంతటా ఆయన కాబట్టి, సో ఏ డెసిషన్ అయినా నేను తీసుకోగలుగుతాను, నేను సీఎంకే సలహాలు ఇచ్చేవాడిని కాబట్టి నేను ఇంకా వేరే రకంగా నేను యూజ్ చేయగలుగుతాను ప్రభుత్వానని ఆయన కూడా చేయటం సరిపోయింది. ఇంకా ఇక్కడ ఎవరు తగ్గలేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జాబ్లు వేసుకోవటం చేయటం అనేది ఇది ఒక ప్రాసెస్ లాగా ఈ గత 5 ఏళ్ళు ఇవే జరిగాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వేరే పార్టీ సానుభూతి అంటే వాళ్ళకే కూడా ఓటేసి ఉండొచ్చు. సో అయినా కూడా వాళ్ళ అర్హతలు ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వలేదు. అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఎవరైతే వైసీపీ కార్యకర్తలు అనుకున్నారో వాళ్ళకి అర్హత లేకపోయినా కూడా వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇవ్వటం అనేది జరిగింది. మేబీ దీనిలో ఇప్పుడు ఒక ఎంపీ లాంటి స్థానంలో డబ్బులు ఇస్తే వచ్చే ఉద్యోగాలు కూడా కొన్ని చేసుకొని ఉంటాడు. సో అలాంటివి కూడా సజ్జల గారును ఈయన కలిపి చేశారా ఏమో తెలియదు కదా. మనీ ఆశ కోసమైనా కొన్ని క్యాంటీన్లు యాక్చువల్లీ అయితే గవర్నమెంట్ వాటిలో క్యాంటీన్లో ఆప్షన్ పెడతారు, ఎవరు వేలం పాటలు పాడుకుని
వాడుకుంటే వాళ్ళకి ఆక్షన్లో ఉంటది. ఎవరైతే ఆక్షన్లో వాడుకుంటారో వస్తే వాళ్ళకి మాత్రమే దక్కే వాళ్ళకే అవకాశం దక్కే ఉంటుంది. అవకాశం ఉంటుంది. రేట్స్ చూసుకొని వాటిని బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ అట్లాంటివి ఏమీ లేదు. సో ఈయన ఎవరికైతే ఇవ్వాలనుకుంటారో, ఎవరికైతే ఇచ్చేస్తారో వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి కాంట్రాక్ట్ వర్క్ లాగా. కానీ ఇవన్నీ జరిగేది ఏంటి? అహంభావం. మా దగ్గర మేము గవర్నమెంట్లో ఉన్నాం, మేము చెప్పినట్టు జరుగుతుంది, మేము చెప్పినట్టు చేయాలి మీరంతా. సో మేము చెప్పిందే చట్టం, మేము చేసిందే రాజ్యాంగం అన్నట్టు వాళ్ళు ఆ రకంగానే ప్రవర్తించారు. అదే ఫాలో అవుతానే వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇవన్నీ బయట వస్తున్నాయి. ఎలా బయటకు వచ్చాయి అసలు ఇవన్నీ? ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ మారింది, అసంతృప్తి పరులు అనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళైతే అన్ని బయట తీసుకొస్తారు కదా. ఇప్పుడు అక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్సీ గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా దీన్ని బయట తీసుకురావడం జరిగింది. రేపొద్దున లోకేష్ దానికి సంబంధించిన శాఖల మంత్రుల దగ్గరకు కూడా వెళ్తారు ఖచ్చితంగా. వెళ్ళి దీని గురించి అయితే ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం. అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో అంటే రికమెండేషన్స్తో అర్హత లేని వారికి కొన్ని శాఖల్లో అవినాష్ రెడ్డి ఉద్యోగాలు ఇప్పించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ఉద్యోగుల పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అర్హత లేని వాళ్ళకి అలాంటి ఉద్యోగాలు ఇవ్వటం అనేది తప్పు. ఇంకోటి లంచాలతో కూడా కొన్ని జరిగే ఉంటాయి. అంటే పోస్టులకి డబ్బులు ఇచ్చి పోస్టులు తీసుకోవటం కూడా జరిగి ఉండొచ్చు మేబీ. అలాంటివి కూడా కష్టమే కదా. అంటే అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావటం వేరు, అర్హత లేని వాళ్ళకి ఉద్యోగాలు రావటం వేరుగా ఉంటుంది. అంటే అర్హత ఉన్న వాళ్ళందరూ మిస్ అయినట్టే కదా ఇక్కడ. సో వాళ్ళ క్వాలిఫికేషన్ అంతా కూడా వేస్ట్. అంటే వాళ్ళకి అన్ని అర్హతలు పెట్టుకొని పాపం జాబ్ లేదన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవుతారు, బాధపడతారు. సో ఇక్కడ అందరికీ అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు రావాలి. అలాంటి ఇదే కానివ్వండి, ఒకళ్ళ మీద ద్వేషంతో చేసే పనులేమీ కాదు ఇది. ఇప్పుడు ఎవరికో ఉద్యోగం వస్తే మాకు వచ్చి టీడీపీ వాళ్ళకో ఇంకో వాళ్ళకో వచ్చిన కష్టమేం కాదండి. కానీ అర్హత ఉండే వాళ్ళకి రాలేదనే ఒక బాధతోనే ఇప్పుడు అన్ని ప్రక్షాళన కూడా జరగాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అసలు కడప జిల్లా అంటే వైసీపీకి కంచుకోటలాగా జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలా భావిస్తూ ఉంటారు. కానీ మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఆ కంచుకోటకి బీటలు వారాయి. ఈసారి మనం చూసుకున్నట్లయితే అసలు కడప జిల్లాలో వైసీపీ సత్తా చాటడం కంటే కూడా కూటమి బలంగా అక్కడ సత్తా చాటింది. అంటే ఇటువంటి కార్యక్రమాలన్నింటికి నాంది పలుకుతున్నారు కాబట్టే గత పాలకుల్ని వద్దు అనుకొని కడప జిల్లా వాసులు కూడా ఆ రకంగానే నిర్ణయాన్ని వెల్లడించారా ఓటు రూపంలో? అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అక్కడ ఓటు రూపంలో అయితే ఇప్పుడు మనం చూసాం ఈ ఎలక్షన్లో ఏ రకంగా అనేది. అక్కడ గతంలో ఎప్పుడూ రానన్ని సీట్లు కూటమి గెలుచుకోవటమే కానివ్వండి, ప్రజల్లో కూడా అంటే మెజారిటీ కూడా ఎక్కువ వచ్చేది జగన్మోహన్ రెడ్డికి, ఆ మెజారిటీ కూడా తగ్గింది కూడా. సో ఇవన్నీ చూస్తే చేంజ్ అనేది వచ్చింది ప్రజల్లో. సో ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే చావు తప్పి కన్నులొట్టబోయిందన్న సాకున ఆ రకంగా గెలిచిన వాళ్ళే, భారీ మెజారిటీతో గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. సో అంత చాలా తక్కువ ఓట్లతో గెలిచిన వాళ్ళు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఎలా అనిపిస్తుంది, వాళ్ళకందరికీ మార్పు అనేది కోరుకున్నారు. ఈ దౌర్జన్యం దుర్మార్గం అనేది సహించలేకపోయారు. ఇప్పుడు అవినాష్ రెడ్డికి కూడా మెజారిటీ పెద్ద లేదు, జగన్మోహన్ రెడ్డికి లేదు, ఇంకా అక్కడ నిలబడిన ఎమ్మెల్యేలకి కడపలో కానివ్వండి మొత్తం ఓవరాల్ వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నా ఎవరు భారీ మెజారిటీ కాదు. సో అందరూ అక్కడ బొటాబొటీగా ఏదో గెలవటం జరిగింది. సో ఇవన్నీ చూస్తే అంటే జగన్మోహన్ రెడ్డి అరాచకం తారాస్థాయిలో చేరినప్పుడు ప్రజల నిర్ణయం ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఈ ఆసుపత్రుల్లో కానీ విశ్వవిద్యాలయాల్లో కానీ జరిగినటువంటి అవకతవకల మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? ఖచ్చితంగా అర్హులైన వాళ్ళకందరికీ కూడా అంటే ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకైతే ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అర్హులు కాని వాళ్ళందరినీ కూడా మార్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఎందుకంటే ఈయన సొంత లాభం కోసం సొంతం కోసం చేసిన పనులు కాబట్టి ఇవన్నీ. అంటే అవినాష్ రెడ్డి పెట్టింది చట్టం కాదు, చట్టం అనేది ఒకటి ఉంటుంది, చట్టం తన పని తను చేసుకుపోతుంది. అవినాష్ రెడ్డి ఆడేవి లీడ్ చేయలేడు కడప జిల్లాని. సో ఆయన ఒక ఎంపీ మాత్రమే, అంతవరకే ఆయన డ్యూటీ ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి అవకతవకలన్నీ కూడా సెట్ చేసే అవకాశం అయితే ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.